హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఉంది కదండి. ఆ ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో మన ఛానల్ గురించి అసలు ఛానల్లో ఏం ఏం కంటెంట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, ఓకేనా? సో మన ఛానల్లో వచ్చేసి మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఉంటుంది కదండి. ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఉంటుంది, ఓకేనా? ఇది న్యూస్ పేపర్ కదండీ! ఇటీవెల్త్ మ్యాగజైన్. సో, ఈ ఇటీవెల్త్ మ్యాగజైన్ ఎవ్రీ వీక్ ఒకసారొస్తుంది. ఆ వీక్‌లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గాని, డాటా గాని, ఓకేనా? అండ్ మనకి మేజర్‌గా మనకిక్కడ ఫోకస్ జేసి మన ఛానల్ ఫోకస్ చేస్తుందేంటంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్, ఓకేనా? మ్యూచువల్ ఫండ్ ఆహ్, అంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమేమున్నాయి, అంటే వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రేమ్‌వర్క్ ఏంటి, ఓకేనా? అండ్ స్టాక్ పికింగ్, అంటే స్టాక్ మార్కెట్‌లో చాలా స్టాక్స్ ఉంటాయి గదా! ఏ స్టాక్స్ ఎలా ఐడెంటిఫై జేయాలి, అండ్ వాటిలో బెస్ట్ స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఏంటి అనేది కంప్లీట్‌లీ మనకి ఛానల్ రిలేటెడ్ కంప్లీట్‌లీ స్టాక్ మార్కెట్ అండ్ పర్సనల్ ఫైనాన్సెస్ అంటే రిలేటెడ్ మీ మనీ మేనేజ్మెంట్ గాని, అంటే పర్సనల్ ఫినాన్సెస్, ఇన్స్యూరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, అండ్ రిటైర్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ గాని, అండ్ ఆల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్, ఓకేనా? పర్సనల్ ఫినాన్స్‌లో ఎవ్రీథింగ్ మనం మన ఛానెల్‌లో కవర్ చేస్తాము. అలాగే దీంతో పాటుగా మనకి ఇంకా అప్‌కమింగ్ డేస్‌లో నేను మంచి కంటెంట్ ప్లాన్ చేస్తున్నాను మన ఛానెల్‌లో. ఈవెన్ పోడ్‌కాస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను, ఓకేనా? ఎక్స్‌పర్ట్‌తోని ఇంటర్వ్యూస్ తీసుకుంటాను, ఓకేనా? ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌తోని అండ్ టాప్ ఎక్స్‌పర్ట్స్, సిఎఫ్‌పిస్, సిడబ్ల్యూ, వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళతోని నేను పోడ్‌కాస్ట్ సీరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాను అప్‌కమింగ్ డేస్‌లో. సో, ఛానెల్‌ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు మనకి ఈ వారం సంబంధించిన మ్యూచువల్ ఫండ్ ఉంది గదండీ, ఓకేనా? ఈ మ్యూచువల్ ఫండ్ మనము ఏంటి, ఈ మ్యూచువల్ ఫండ్ బెస్టా? ఇది ఇన్వెస్ట్ చేయాలా లేదా అని జెప్పేసి నేను లాస్ట్‌లో చెప్తాను నా ఒపీనియన్. అండ్ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూయస్‌గా చూడండి వీడియోని, ఓకేనా? అది మీకు అర్థమవుతుంది. మీరు ఓన్ డెసిషన్ తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుందనమాట. నేను నా వ్యూ లాస్ట్‌లో చెప్తాను. ఏంటి ఇది, ఇదొక మ్యూచువల్ ఫండ్ ఏంటి? దీన్ని ఒక రిస్క్ రిటర్న్ ఎలా ఉంది? ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఏంటి అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. సో, ఎక్కడ వీడియో గూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? వితౌట్ లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాము. మనం ఈ వారం ఇటీవెల్త్ మ్యాగజైన్ ఉంది గదండీ! ఇటీవలలో వచ్చిన మ్యాగజైన్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి కెనరా బ్యాంక్. ఆల్రెడీ నేను ఇటీవలది మ్యాగజైన్ అనాలిసిస్ చేశాను కంప్లీట్‌గా. నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను, ఓకేనా? మన వీడియో కంప్లీట్ ఆర్టికల్ అనాలిసిస్ చేయడం జరిగింది. సో, నాది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, యూ కెన్ గో త్రూ దట్ వీడియో అన్నమాట. అండ్ ఈ వారం వచ్చేసి మ్యూచువల్ ఫండ్, ఓకేనా? మ్యూచువల్ ఫండ్ కెనరా బ్యాంక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి, ఓకేనా? ఇది ఫండ్ లాస్ట్ ఎలా పెర్ఫార్మన్స్ చేసిందో చూద్దాము. లాస్ట్ 1 ఇయర్‌లో, 3 ఇయర్‌లో అండ్ 5 ఇయర్స్‌లో. లాస్ట్ 1 ఇయర్‌లో వచ్చేసి నెగెటివ్ రిటర్న్స్ చూపిస్తున్నాయి. ఈవెన్ బెంచ్ మార్క్ అండ్ కేటగరీ యావరేజ్‌తో పోల్చుకున్నా గాని, అన్నీ మనకి లాస్ట్ 1 అంటే రీసెంట్ టైమ్స్‌లో మనకి మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి గదా! మనకి సో దట్ స్మాల్ క్యాప్ అనేది చాలా హెవీగా ఫాలో అయ్యాయి. సో, స్మాల్ క్యాప్ కేటగరీకి సంబంధించిన ఫండ్ గాబట్టి, సో, మనకి మ్యూచువల్ ఫండ్స్ కూడా పడతాయన్నమాట. సిమిలర్‌గా ఇండెక్స్ పడ్డాయంటే ఆబ్వియస్లీ మ్యూచువల్ ఫండ్, దానికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కేటగరీ మ్యూచువల్ ఫండ్స్ కూడా పడతాయన్నమాట, ఓకేనా? అండ్ లాస్ట్ 3 ఇయర్స్‌తో కంపేర్ చేస్తే అరౌండ్ ఆహ్, ఫండ్ వచ్చేసి 13% సీఏజీఆర్ ఇచ్చింది. అండ్ బెంచ్ మార్క్ వచ్చేసి 17% ఉంది. అండ్ కేటగరీ యావరేజ్ వచ్చేసి 16% సీఏజీఆర్ రిటర్న్ ఇచ్చింది, ఓకేనా? అంటే లాస్ట్ 3 ఇయర్స్ ఓన్లీ 16% అనుకోకండి. సీఏజీఆర్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నమాట, ఓకేనా? అది ఎవ్రీ ఇయర్ యావరేజ్‌గా నీకు 16% ఇచ్చిందని అర్థం అన్నమాట, ఓకేనా? అండ్ ఇక్కడ 5 ఇయర్స్ చూసుకున్నట్లయితే మనకు 26% ఉంది మనకు ఫండ్. అండ్ బెంచ్ మార్క్ వచ్చేసి 24% ఉంది. అండ్ కేటగరీ యావరేజెస్ వచ్చేసరికి 24% ఆఫ్ సీఏజీఆర్ అనేది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి రిటర్న్స్ డెలివరీ చేశాయి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ రిటర్న్స్ మీరిక్కడ చూడొచ్చు. ఫండ్ గాని, బెంచ్ మార్క్ గాని ఎలా పెర్ఫార్మింగ్ చేసింది లాస్ట్ 1 ఇయర్‌లో అండ్ 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్‌లో. అండ్ ఇక్కడ మన ఫండ్ అలొకేషన్ చూసుకుందాము. ఫండ్ ఎక్కడెక్కడ ఎంతెంత మనకి పేరులోనే ఉంది గదండీ, ఓకేనా? స్మాల్ క్యాప్ అని జెప్పేసి. సో, స్మాల్ క్యాప్ అనేది మనకి వెయిటేజ్ ఎప్పుడైనా స్మాల్ క్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది స్మాల్ క్యాప్ కేటగరీలో. అండ్ లార్జ్ క్యాప్ దాంట్లో 12% ఆఫ్ లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో 12% ఆఫ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ జేయడం జరిగింది. అండ్ మిడ్ క్యాప్‌లో గూడా 17% ఆఫ్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది మిడ్ క్యాప్ కేటగరీలో ఇన్వెస్ట్ జేయడం జరిగింది. అండ్
క్యాష్‌లో వచ్చేసి 3.3% అనేది హోల్డ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ అసెట్ అలొకేషన్ పోర్ట్‌ఫోలియో అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫండ్ డేట్ ఆఫ్ లాంచ్ వచ్చేసి 2019 ఫిబ్రవరి 15, 2019లో మనకి లాంచ్ చేయడం జరిగింది. కేటగరీ ఈక్విటీ కేటగరీ. టైప్ వచ్చేసి స్మాల్ టైప్. అండ్ ఏయూఎం వచ్చేసి అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ వచ్చేసి అరౌండ్ 11,500 క్రోర్స్ ఆఫ్ ఏయూఎం ఉందన్నమాట. అండ్ బెంచ్ మార్క్ వచ్చేసి స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌తోని కంపేర్ చేస్తున్నారు ఈ ఫండ్‌ని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ఏవి ఈ ఫండ్ ఒక గ్రోత్ ఆప్షన్ ఓకేనా. ఇప్పుడు గ్రోత్ ఆప్షన్ ఐడీసీడబ్ల్యూ అంటే డిఫరెన్స్ ఏందంటే గ్రోత్ ఆప్షన్ ఐడీసీడబ్ల్యూకి గ్రోత్ ఆప్షన్ అంటే ఏం లేదండి. గ్రోత్ అండ్ వాటెవర్ మనకి ఆహ్, స్టాక్‌లో వచ్చిన ప్రాఫిట్స్ గాని, డివిడెండ్స్ గాని ఉంటాయి గదా! స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అలా ప్రాఫిట్స్ వచ్చినవని, డివిడెండ్స్ వచ్చినవి ఉంటాయి గదా! అవి మళ్ళీ ఆ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మళ్ళీ ఆ రీఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ ఆ స్టాక్స్ మనకి ఇవ్వకుండా అది మనకి ఎన్ఏవీలో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఎన్ఏవీ మనకి గ్రో అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ మీకు ఐడీసీడబ్ల్యూ చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ విత్‌డ్రావల్ అన్నమాట. ఇదొచ్చేసరికి ఇందులో ఈ ప్లాన్‌లో వచ్చేసరికి ఏమవుతుందంటే వాటెవర్ స్టాక్స్‌లో వచ్చిన ప్రాఫిట్స్ గాని, స్టాక్స్ నుంచి వచ్చిన డివిడెండ్స్ గాని, అది పిరియాడికల్‌గా టైమ్ టు టైమ్ మనకి ఇన్వెస్టర్స్‌కనేది ఆ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దట్ మన గ్రోత్ ఆప్షన్‌లో ఎప్పుడు చూసుకున్నట్లయితే ఎన్ఏవి అనేది ఎక్కువుంటుంది. కంపేర్ టు ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌తోని చూస్తే. ఓకేనా? అంటే వీ ఈ ఐడీసీడబ్ల్యూ మ్యూచువల్ ఫండ్‌తోని చూసుకుంటే గ్రోత్ ఆప్షన్ ఎప్పుడైనా మనకి ఎన్ఏవి ఉంది గదా! సపోజ్ ఒక ఎన్ఏవి మ్యూచువల్ ఫండ్‌లో మీరు ఒక ఎన్ఏవి వాల్యూ వచ్చేసి 32 ఉంది. దీనికి గ్రోత్ ప్లాన్‌కి. అండ్ ఇక్కడ ఎన్ఏవి వచ్చేసి 29.22 అనేది ఉందన్నమాట. అది అర్థం చేసుకోవాలి. దీనికి డిఫరెన్స్ ఏందనేది. మనం ఎప్పుడైనా గాని గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ జేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆహ్, ఇంకా మన పర్పస్ బట్టి గ్రోత్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి పిరియాడికల్‌గా మీకు ఇన్‌కమ్ కావాలంటే ఇది కూడా చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇలా చేయాలంటే మినిమమ్ 5,000 ఉండాలండి. అందులో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మినిమమ్ ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఫండ్‌లో ఎస్ఐపి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే మినిమమ్ ఒక రూ. 1,000 అనేది కావాలి ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే. ఓకేనా? అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో అంటే మనం డబ్బులు ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెడుతున్నాం కదా! సో, ఈ ఫండ్ మేనేజర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఫండ్ మేనేజర్ చార్జ్ చేసేది 1 పాయింట్ మీ మనీ మేనేజ్ చేస్తున్నందుకు వాళ్ళకి 1.72% ఆఫ్ మీ అమౌంట్ మీద చార్జ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్. అంటే మీరు ఏదన్నా అవసరం వచ్చేసి మీకు డబ్బులు కావాలనుకున్నారనుకోండి, మళ్ళీ రిటర్న్ వితిన్ 365 డేస్ అంటే వితిన్ 1 ఇయర్‌లో తీసుకున్నట్లయితే మీకు 1% ఆఫ్ రిడెంప్షన్ చార్జెస్ పడతాయి. అంటే మీ క్యాపిటల్ ఎంతైతే విత్‌డ్రా చేస్తారో దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. 1% మీరు రిడీమ్ చేసిన అమౌంట్ పైన. అండ్ ఫండ్ మేనేజర్ చూసుకుంటే ప్రణవ్ ఉన్నాడు. అండ్ శ్రీదత్త ఉన్నాడు. అండ్ వచ్చేసి ఈళ్ళకొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ప్రణవ్‌కొచ్చేసి 1 ఇయర్ 3 మంత్స్ అనేది ఫండ్‌లో మనకి మేనేజ్ చేస్తున్నాడు. అండ్ శ్రీదత్త వచ్చేసి అరౌండ్ 5 ఇయర్స్ 4 మంత్స్ నుంచి మనకి ఇక్కడ ఈ ఫండ్‌కి మేనేజర్‌గా ఉన్నాడు. ఇది వాళ్ళ ఫండ్ హిస్టరీ అన్నమాట. అండ్ ఇక్కడ ఆహ్, ఫండ్‌లో ఏ టాప్ సెక్టార్స్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ గూడ్స్ అండ్ ఫైనాన్షియల్స్, సర్వీసెస్, హెల్త్ కేర్, కన్స్యూమర్స్ వాటికి సంబంధించిన వెయిటేజెస్ ఉన్నాయి. వెయిటేజ్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో. అండ్ టాప్ 5 స్టాక్స్ గూడా మనకి చూసుకున్నట్లయితే ఎంసీఎక్స్ ఉంది. అండ్ కేఏ ఇండస్ట్రీస్ ఉంది. అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్, కేమ్స్ టెక్నాలజీ అండ్ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ అని జెప్పేసి మనకి టాప్ 5 స్టాక్స్ ఇన్ దిస్ పోర్ట్‌ఫోలియో పరంగా చూసుకోవచ్చు. అండ్ రీసెంట్‌గా ఏం చేంజెస్ చేశారంటే రీసెంట్‌గా వచ్చేసి మనకి రీసెంట్ పోర్ట్‌ఫోలియో చేంజెస్‌లో మనకి స్టాక్స్ ఉన్నాయి. బాటా, దివ్యాన్ ఇంటర్నేషనల్, ఎంఫసిస్ అండ్ కయాంట్ అండ్ టీబీ టీబీఓ టెక్ అనేది మనకి రీసెంట్‌గా కొత్తగా ఎంట్రీ తీసుకున్నారు. అఫిల్ ఇండియా ఐటీసీ హోటల్ గూడా మనకి జనవరిలో ఎంట్రీ తీసుకున్నారు. ఇవి డిసెంబర్‌లో తీసుకున్నారు. అండ్ కంప్లీట్ ఎగ్జిట్ అనేదొచ్చేసి ఎంఫసిస్ అండ్ పీవీఆర్ ఐనాక్స్ అనేది కంప్లీట్‌గా ఎగ్జిట్ అవ్వడం జరిగింది జనవరిలో. అండ్ ఇక్కడ మీరు షార్ప్ చేసి చూసుకున్నట్లయితే 0.44 ఉంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చంటే రిస్క్ అడ్జస్టెడ్ ప్రొఫైల్ అంటే మీ రిటర్న్స్‌కి, రిస్క్‌కి అనేది కొంచెం బ్యాలెన్స్ లేదని జెప్పేసి అర్థం జేసుకోవచ్చు. ఎందుకంటే షార్ప్ రేషియో ఎప్పుడైనా ఎక్కువుండాలి. ఇట్ మీన్స్ దట్ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ ప్రొఫైల్ అనేది మనం అర్థం జేసుకోవచ్చు. మన రిటర్న్‌కి రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుందని అర్థం జేసుకోవచ్చు. ఇది 0.44 ఉంది గాబట్టి
యూ షుడ్ లుక్ ఇన్ దిస్ యాక్సెప్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదండీ! లాస్ట్‌లో చెప్తాను ఈ ఒపీనియన్ ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్మాల్ క్యాప్ కేటగరీ విచ్ ఈస్ హైలీ రిస్క్ అనమాట. ఓకేనా. ఎవరైతే మీరు లెస్ థాన్ 7 ఇయర్స్ కన్నా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఐ విల్ డెఫినైట్లీ సే టు అవాయిడ్ దిస్ ఫండ్. ఎప్పుడైనా గాని ఈక్విటీస్ అనేది లాస్ట్ టైమ్ ఫ్రేమ్‌లోనే ప్రిఫర్ చేయాలి. అబోవ్ 7 ఇయర్స్ ఎస్పెషల్లీ 5-7 ఇయర్స్ మినిమమ్ 5 టు అట్‌లీస్ట్ మినిమమ్ 5 ఇయర్స్ ఉంటే గాని మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ ఇంకా స్మాల్ క్యాప్‌లో అయితే లెస్ థాన్ 7 ఇయర్స్ అయితే అసలు టచ్చే చేయకూడదని చెప్తాను నేనైతే. అండ్ ఇక్కడ ఓకే. అండ్ ఈ ఎందుకు వద్దని జెప్తానంటే, ఇక్కడ మనకి స్మాల్ క్యాప్‌లో వచ్చేసి మనకి హెవీ రిస్క్, హెవీ వాలటాలిటీ ఉంటుందన్నమాట. ఈవెన్ మనకి నెగెటివ్ రిటర్న్స్ వచ్చేదానికి గూడా స్కోప్ బావుంటుంది. ఎందుకంటే, మళ్ళీ దాన్ని బట్టి మన ఎంటీఎమ్స్ అంటే మన ఎన్ఏవి వాల్యూ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ గూడా చాలా హెవీగా ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. సో దట్ మనం ఎమోషన్‌కి ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం లాస్‌లో ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఈ ఫండ్‌ని అవాయిడ్ చేయమని జెప్తాను. అండ్ ఇట్ ఈస్ హైలీ రిస్కీ ఫండ్ స్మాల్ క్యాప్ కేటగరీలో వచ్చేసి. బెటర్ టు ఐ విల్ సజెస్ట్ మేజర్‌లీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్సే నేను సజెస్ట్ చేస్తాను. మిడ్ క్యాప్ కేటగరీ ఫండ్స్ సజెస్ట్ చేస్తాను. స్మాల్ క్యాప్‌లో వచ్చేసి ఎవరైతే రిస్క్ అపెటైట్ ఎక్కువుంటుందో, వాళ్ళు బేర్ చేస్తాను, ఎంగేజ్‌లో ఉంటారో వాళ్ళు దే కెన్ ప్రిఫర్ ద స్మాల్ క్యాప్ కేటగరీ ఫండ్స్. అదర్ దాన్ దట్ యూ కెన్ చూజ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అని జెప్పేసి చెప్తాను. ఓకేనా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. ఈరోజు ఈ స్మాల్ క్యాప్ కెనరా రోబికో స్మాల్ క్యాప్ ఫండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం గదా! అండ్ ఇంకొకటి మీకేం జెప్పాలనుకుంటున్నా అంటే, మన ఛానెల్‌లో ఇప్పుడు మనం చేస్తున్నాం గదా! ఇంత మంచి కంటెంట్ మనకి ఇంతవరకు మనకి యూట్యూబ్‌లో ఇలాంటి కంటెంట్ ఎవరు చేయట్లేదు. అండ్ నేను ఇంకా బెటర్ కంటెంట్ తీసుకురావడానికి ప్లాన్ జేస్తున్నాను. అండ్ ఇంకా అప్‌కమింగ్ 1 మంత్‌లో నేను చాలా మంచి కంటెంట్ అండ్ ఫేస్ టు ఫేస్ వీడియోస్ చేస్తాను. మీతోని ఇంటరాక్ట్ అవుతాను. అలాగే మీకు సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉన్నా గాని నేను వాటికి సంబంధించిన రియాక్ట్ అవుతాను. మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఎవ్రీథింగ్ మన ఛానెల్‌లో వస్తుంది. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా స్టాక్ మార్కెట్ రిలేటెడ్, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్, ఇన్స్యూరెన్స్ రిలేటెడ్, మీ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఓకేనా? వాటెవర్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే నాట్ ఓన్లీ ఈక్విటీ అసెట్ క్లాస్ అని వాటెవర్ రియల్ ఎస్టేట్ గాని, వాటెవర్ గోల్డ్ గాని, బాండ్స్ గాని ఏ అన్నీ అన్నమాట. ఇన్వెస్ట్‌మెంట్ ఐ విల్ కవర్ ఆల్ యాస్పెక్ట్స్ అన్నమాట. నాట్ ఓన్లీ ఈక్విటీస్ అన్నమాట. ఆహ్, సో దట్ మనకి ఈ ఛానెల్‌కి కంపల్సరీ యూజ్ అవుతుంది. సో దట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్‌లో మనం స్టార్టింగ్ స్టేజ్‌లో కొంచెం గ్రో అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి. నాకు కంపల్సరీ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే నేను వీడియో అప్‌లోడ్ చేశానో మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దట్ మీరు వెంటనే చూస్తారనమాట. ఓకేనా? అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.